కావాలా, ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ కావాలా, మళ్ళా ఇంటర్మీడియట్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ పిలుపునిస్తున్నారు. ఇది అసలు మెయిన్ రీజన్ బంద్ కదా. ఇప్పుడు ఇంటికి పోయి మీరు ఏం చెప్తారు? అన్న వాళ్ళకి బంద్ చేసినారని అంటారు. ఎందుకు బంద్ చేసినారు అడిగితే మీరు చెప్తారా? చెప్తారు అమ్మ ఇంట్లో స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నది, టీచర్ కట్టుకున్నారు, మినిస్టర్ లేదు, మధ్యాహ్నం ఇంటర్వ్యూలకు మధ్యాహ్నం భోజనం లేదు, అందుకే అందరు కలిసి బంద్ పెట్టినామని మీరు ఇట్లా చెప్పారు. అర్థమైందా? రాష్ట్రంలో మౌలిక వసతులు ఎమర్జెన్సీ అవన్నీ కల్పించాలని, అట్లాగే మనకు విద్యాశాఖ మంత్రి 18 ఏళ్ళు కలిసిన కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసింది ఏం లేదు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆ రేవంత్ రెడ్డికి ఏమన్నా సోయి ఉన్నదా అని నేను పీడిఎస్గా ఫస్ట్ ప్రశ్నిస్తాను. ఎందుకంటే నేను వచ్చినాక పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేస్తా, విద్యారంగానికి ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తా అన్న రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సోయి లేకుండా ఏం చేస్తున్నాడో తెలుస్తలేదు. అవునా? మేము పీడిఎస్గా ఏం డిమాండ్ చేస్తున్నామంటే వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్మెంట్స్ను విడుదల చేయాలి. దాదాపు 8,000 కోట్లు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్మెంట్స్ను వెంటనే విడుదల చేయాలి. విద్యాశాఖకు మంత్రి లేడు, ఇప్పటిదాకా విద్యాశాఖకు మంత్రిని నియమించాలి. ఖాళీ ఉన్నటువంటి టీచర్, ఎంఈఓ, డిఓ పోస్టులను భర్తీ చేయాలి. స్కూళ్ళలో ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ స్కీము మన కాలేజీలో ఎందుకు లేదు? గవర్నమెంట్ కాలేజీ కదా, అది కూడా గవర్నమెంట్ కాలేజ్, అది కూడా గవర్నమెంట్ స్కూల్, ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్. మరి మనకెందుకు లేదు? వెంటనే ఇంటర్ విద్యార్థులందరి కోసం, జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరి కోసం వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. ఇంటర్ కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. అవును, మరి మేమేమంటున్నామంటే పీడిఎస్గా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలకు జీతాలు వస్తాయి, తెలుసా కదా? 18 నెలలు గడుస్తున్నా కానీ 18 నెలలు గడిచింది కదా. నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, నీ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఓళ్ళకన్నా నువ్వు జీతాలు ఆపినావా? 18 నెలలు గడుస్తున్నాయి కదా, వాళ్ళకి జీతాలు ఆపినావా? లేదు కదా. మరి మాకెందుకు స్కాలర్షిప్లు ఆపుతుంది? వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లన్నీ విడుదల చేయాలని మనం పీడిఎస్ కావచ్చు లేదా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజుకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది.